సాయిబాబా పారాయణం యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాం. సాయిబాబా పారాయణం వల్ల మనకు ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుంది. అంటే సాయిబాబా ఉపదేశాలు మరియు ఆత్మీయ జీవితము భక్తులను ఆధ్యాత్మిక పథంలోకి నడిపిస్తాయి. పారాయణం ద్వారా మనం ఆత్మీయతను పెంపొందించుకోవచ్చు. పారాయణం ద్వారా శాంతి మరియు సంతోషం కూడా కలుగుతుంది. సాయిబాబా కథలు మరియు సచ్చరిత్రము చదవడము మనసుకు శాంతిని, సంతోషాన్ని ఇస్తుంది. ఆయన ఉపదేశాలు మన జీవనంలో సంతోషంగా ఉండేందుకు సహాయపడతాయి. ఈ పారాయణం వల్ల సంక్షేమం మరియు ఆరోగ్యం కూడా కలుగుతుంది. సాయిబాబా పారాయణం వల్ల కుటుంబం సంక్షేమం, ఆరోగ్యం మరియు సుఖశాంతి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. దీనిని భక్తితో చదవడం ద్వారా రోగములు తొలగిపోతాయని నమ్మకం. బాధల నివారణ కూడా కలుగుతుందని భక్తులు నమ్ముతారు. సాయిబాబా భక్తులకు ఎన్నో సమస్యల పరిష్కారం చూపించారు. ఆయన కథలు, ఉపదేశాలు చదవడం ద్వారా మన బాధలను దూరం చేసుకోవచ్చు. షిరిడి సాయిబాబా యొక్క పారాయణం తెలుగు భాషలో సాంప్రదాయకంగా కొనసాగుతుంది. దీనిని పాటించడం ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడవచ్చు. సాయిబాబా పారాయణ విధానం. మొదట మనం పారాయణానికి ముందు పూజా స్థలాన్ని శుభ్రపరిచి సాయిబాబా ఫోటో లేదా విగ్రహం వద్ద దీపం వెలిగించి పుష్పాలు, ఫలాలు సమర్పించి ప్రార్థించాలి. స్నానం చేసి స్వచ్ఛమైన వస్త్రాలు ధరించాలి. సాయి చరిత్ర, సాయిబాబా చరితామృతం వంటి గ్రంథాలను ఎంపిక చేసుకుని ప్రతిరోజు లేదా ప్రత్యేక సందర్భాల్లో చదవాలి. భక్తితో, శ్రద్ధతో పారాయణం చేయడం ముఖ్యం. అయితే మనకు చదవడం కాకపోతే మనం వినడం ద్వారా కూడా పారాయణం చేయవచ్చు. భక్తి, శ్రద్ధ ముఖ్యం, ఏ విధంగా చేశామన్నది ముఖ్యం కాదు. పారాయణం పూర్తయినాక భక్తులు ప్రసాదం అందజేసి సాయిబాబాకు హారతి ఇస్తారు.